మీకు నీ ఇంటి వాళ్ళు నవ్వాలి ఈ సంక్రాంతికి ఒక గోల్ ఉంటే బ్లైండ్‌గా ఈ మూవీ బుక్ చేసుకొని ఎళ్ళిపోవాలి అంతే. సింపుల్. హాయ్ గైస్ వెల్కమ్ టు పిల్ల బడ్జెట్ డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అదంతా చేయండి. నాకు అనిల్ రావిపూడి సినిమాలు అంత ఎక్కువ స్టైల్ లేదు. ఓకే. ఓకే. చూడొచ్చు. కానీ క్రింజ్ పక్కన పెడితే కానీ చూడొచ్చు. F2 ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటది. కానీ సెకండ్ హాఫ్ మామూలు టార్చర్ కాదు. F3 ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏం లేదు. ఫుల్ టార్చరే. ఇంకా 'భగవంత్ కేసరి' నాకు చాలా బోర్‌గా అనిపించింది. కానీ ఈరోజు ఫైనల్‌గా అనిల్ రావిపూడి ఫిల్మోగ్రఫీలో సంక్రాంతికి వస్తున్నాం. బెస్ట్ సినిమా టు డేట్ పీరియడ్ అంతే. ఏదో బాగా వస్తుంది సినిమా. నువ్వు ప్రిడిక్షన్ వీలో ఏంటి అనిల్ రావిపూడి క్రింజ్ అని చెప్పావు. ఈ వీడియో కూడా మళ్ళీ అదే చెప్తున్నావు. ఎలా బాగుంటుంది సినిమా అని మీరు నన్ను అనొచ్చు. కానీ ఈసారి నా బుర్రని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సినిమాకి నిజంగా చెప్తున్నా నాకు చాలా బాగా ఎంజాయ్‌మెంట్ వచ్చింది. ఆ లాజిక్ అదంతా పక్కన పెడితే చాలా బాగా ఎంజాయ్ చేశా. చెప్తా పాజిటివ్స్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కొన్ని కొన్ని పర్సనల్ ఫ్లాస్ అనుకోవచ్చు. కానీ మెయిన్‌గా పాజిటివ్ సైడ్‌లో ఉన్నా. సో చెప్తా. మన పాజిటివ్స్ మ్యాటర్‌కెళ్తే ఫస్ట్‌గానే చెప్తున్నా. ఒక చైల్డ్ యాక్టర్ ఉన్నారు. ఆ సినిమాలో వాడి పేరు 'బుల్లిరాజ్' అనుకుంటా. కుడ్ బీ మిస్టేకెన్ కానీ 'బుల్లిరాజ్' అనుకుంటా. వారైతే ఫస్ట్ హాఫ్ మొత్తం వారే నడిపారబ్బా! అసలు చాలా బాగా నవ్వాను. మొత్తం థియేటర్ వాడి కోసమే నవ్వారు. సో, ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌కి లాల్ సలాం, హ్యాట్స్ ఆఫ్ ఏమన్నా ఓకే. చాలా బాగా చేశారు. సో, మన చైల్డ్ ఆర్టిస్ట్ తప్ప ఇంకా 2 క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ కోసం నవ్వా చాలా. మన 'యానిమల్‌లో' 'రణబీర్ కపూర్' క్యారెక్టర్ ఇంటర్వెల్ ముందు ఒక ఆర్మ్స్ డీల్ కలుస్తారు కదా! ఫ్రెడీ. ఫ్రెడీ ఆయన పేరు కదా! ఆ యాక్టర్ ఈ సినిమా కూడా ఉన్నారు. చాలా బాగా చేశారు. అంటే కొంచెం క్రింజ్‌గా అనిపించచ్చు. కానీ నాకు బానే అనిపించింది. సో, నవ్వా ఆయన కోసం. ఇంకా ఇంకో యాక్టర్ ఉన్నారు. మెయిన్‌గా తమిళ్ సినిమాలో ఉంటారు. ఇప్పుడు 'బీస్ట్‌లో' ఉన్నారు. ఇంకా 'జైలర్' కూడా ఉన్నారు. ఒక డాక్టర్ రోల్ అనుకుంటా 2 సినిమాలో. ఆయన కూడా ఉన్నారు ఈ సినిమాలో. మెయిన్ 20 మినిట్స్ ఆయనే నడిపారు. ఆయన కూడా చాలా అంటే ఒక సీఎం అన్న తమ్ముడు రోల్ ఉంది. సో, చాలా బాగా చేశారు. అంటే అదసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము క్రింజ్ లాగా అనిపించింది. కానీ బానే చేశారు. సో, ఇంకా 2 పాజిటివ్స్ ఉన్నాయి. అది మెయిన్‌గా డైరెక్టర్ మ్యాటర్‌లో. సో, అనిల్ రావిపూడి సినిమాలో మెయిన్‌గా ఆ క్లైమాక్స్ ఫైట్స్ నాకసలు ఎక్కువ. మెయిన్‌గా అసలు F3 అసలు ఏమవుతుందిరా అన్న నేను అనుకోనా. 'భగవంత్ కేసరి' కూడా అసలు చాలా లాగ్‌గా అనిపించింది. కానీ ఈ సినిమా కూడా ఒక ఫైట్ ఉంది. కానీ టక 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 అయిపోయింది. అంత అసలు 10 నిమిషాలే లేదనుకుంటా. సో, చాలా ఫాస్ట్‌గా అయింది. అండ్ అదొక ఇంప్రూవ్‌మెంట్ లాగా అంతే మన F3 లాగా టాయ్స్ పెట్టి ఏం లేదు. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. కొంచెం వెంకటేష్ గారు కొంచెం కామెడీ లైన్స్ చెప్పి చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. సో, అదొక ఇంప్రూవ్‌మెంట్. ఇంకో ఇంప్రూవ్‌మెంట్ నేను క్రింజ్ అని చెప్తున్నా. కానీ నాకు ఈ సినిమాలో అంత అంత చూడలేదు క్రింజు. అంత క్రింజ్ డైలాగ్సు మన 'సల్లేరు' సినిమాలో ఏంటి 'రష్మిక' గారు, 'మహేష్ బాబుతో' తిరుగుతారు కదా! ఏమో 'బిల్కు బాయ్' అని చెప్తారు. అలాంటి సీన్స్ ఏం లేవు. సో, అది ఈ 2 డైరెక్టర్ ఇంప్రూవ్‌మెంట్స్. ఇంకో పాజిటివ్ ఉంది. అది మన 'మీనాక్షి' గారు చాలా అందంగా ఉంది. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. సరే. అంత పాజిటివ్స్ అయినా ఏమైనా నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయి. అది మెయిన్‌గా ఒక సీన్ ఉంటది సెకండ్ హాఫ్‌లో. ఒక అగ్రికల్చర్ ఒక ఫార్మర్ సెట్టింగ్ లాగుంటది. అది నా బ్రెయిన్ లాజిక్ అంతా పక్కన పెడితే నా కళ్ళు చెప్తున్నాయి. అసలు ఆర్టిఫిషియల్ మ్యాక్స్‌గా ఉంది. అంతే వీఎఫ్ఎక్స్ అంత సూట్ అవ్వలేదు. ఇంకా సీన్ కొంచెం లాగ్ అనిపించింది. సో, అదొక సీన్ చాలా నెగెటివ్ సైడ్‌లో ఉందా. ఇంకా ఒక చాలా అంటే పెద్ద నెగెటివ్ ఏం కాదు. నాకు అనిపించింది. పేసింగ్ అబ్బా! అంటే ఫస్ట్ హాఫ్‌లో నేను చెప్పా బానే వెళ్తుంది. కానీ 'గోదారి గట్టు' సాంగ్ ముందు చాలా బోర్‌గా అనిపించింది. అసలు ఏమవుతుంది? అసలు వెంకటేష్ ఎప్పుడొస్తారు? ఇదంతా చాలా అనుకున్నా. కానీ ఆ సాంగ్ అయిపోయిన తర్వాత టక 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 వెళ్తుంది స్టోరీ. సో, ముందు ఇంకా సెకండ్ హాఫ్‌లో చాలా డ్రాగ్ అయింది సినిమా. అంటే ఈ సీన్ ఇప్పుడు అవసరం అగ్రికల్చరల్ సీన్ సెకండ్ హాఫ్‌లో వస్తది. సో, ఆ సీన్ ఇప్పుడు అంత లాగ్ చేయాలా అనిపించింది. ఏమో అంటే చేయాల్సిందే కానీ నాకంత అనిపించలేదు. సో, సెకండ్ హాఫ్ మెయిన్‌గా కొంచెం డ్రాగ్ ఉంది. అది మన నెగెటివ్స్. కానీ ఇంకా ఒక సర్ప్రైజింగ్ అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏమో ఆయన పాస్ట్ సినిమాల్లో ఉండొచ్చు. నేనంత అబ్జర్వ్ చేయలేదేమో. కానీ ఈసారి
కొంచెం అడల్ట్ జోక్స్ అంటే మనం పిల్లబచ్చాలి కానీ ఇంకా అడల్ట్ జోక్స్ కొన్ని ఉన్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో అంటే నా పక్కనే ఒక పిల్లడు ఉన్నారు, వాడిని ఎవరు వాడికి ఏం అర్థమైందో తెలియదు కానీ వాడిని ఎవరు. సో అంటే మీ చాయిస్ అది. సో అది మన సంక్రాంతికి వస్తున్న రివ్యూ. నిజంగా చెప్తున్నా, నేను లో ఎక్స్పెక్టేషన్స్ వల్ల చాలా బాగా రిసీవ్ చేసుకున్నా. మెయిన్గా చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బా, వారి కోసం వెళ్ళొచ్చు, ఫుల్ సపోర్ట్, ఫుల్ వ్యాలిడ్, చాలా బాగా నవ్విస్తారు. సో ఇంకా నా లిస్ట్ అంటే నేను సంక్రాంతికి వస్తున్నాం టాప్లో పెట్టుకుంటున్నా. గేమ్ చేంజర్ రెండోది. నేను దాకు చూడలేదు కానీ టాక్, గేమ్ చేంజర్ ఇంకా దాకు కొంచెం టైల్లో ఉంది. కానీ ఏం మ్యాటర్, సంక్రాంతికి వస్తున్నాం టాప్లో ఉంది. సో నీకేమైనా మూవీ రికమెండ్ ఈ సీజన్కి చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లైండ్ గైడ్ వెళ్ళిపోయింది. ఇంకా అది గైస్ మన రివ్యూ. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్.